కన్నుల పండుగగా సింహాచలం చందనోత్సవం. భారత నౌకాదళంలో ప్రవేశించిన అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ తారాగిరి. విశాఖలో హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహ నిర్మాణాలకు శంకుస్థాపన. ఇరాన్ విద్యార్థులకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందించిన జిల్లా కలెక్టర్. విశాఖ జీసీసీకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు. విశాఖ జిల్లాలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యదర్శి డాక్టర్ రాఘవ్ లాంగర్ పర్యటన. ఆస్తి పన్ను వసూలులో జీవీఎంసీకి రాష్ట్ర స్థాయి అవార్డు. విశాఖ వేదికగా కిషోరి వికాసం ప్రాంతీయ వర్క్షాప్ తదితర అంశాలతో కూడిన సమాచార లేఖ ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం విశాఖ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి శ్రీనుబాబు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక చందనోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. అక్షయ తృతీయ పర్వదినం పురస్కరించుకొని స్వామివారి నిజరూప దర్శనానికి దేశం నలుమూల నుంచి విచ్చేసిన లక్షలాది మంది భక్తులతో సింహాచల క్షేత్రం కిటకిటలాడింది. ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి తొలి దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి వంగలపూడి అనిత పట్టు వస్త్రాలు సమర్పించారు. భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. విశాఖలోని నేవల్ డాక్యార్డ్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ తారాగిరిని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ తారాగిరి కేవలం ఒక యుద్ధ నౌక మాత్రమే కాదని, భారతదేశం యొక్క పెరుగుతున్న సాంకేతిక పరాక్రమానికి, స్వావలంబనకు మరియు అద్భుతమైన నావికా శక్తికి ఇది ప్రతీక అని ఈ సందర్భంగా రాజ్నాథ్ అభివర్ణించారు. గిరిజన సంక్షేమ విభాగంలో విశాఖ జీసీసీకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది. న్యూఢిల్లీ వేదికగా నిర్వహించిన స్కోచ్ అవార్డుల ప్రధానోత్సవంలో గిరిజన సహకార సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ శోభిక ఈ అవార్డును స్వీకరించారు. న్యాయమైన మార్కెట్ వ్యవస్థలు మరియు వ్యాపార అవకాశాల ద్వారా గిరిజన జీవనోపాధుల అభివృద్ధి మరియు సాధికారత అనే థీమ్ ఆధారంగా విశాఖ జీసీసీ చేస్తున్న విశిష్ట సేవలకు ఈ అవార్డు లభించింది. విశాఖలోని ఎండాడ పరిధిలో తలపెట్టిన హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహ నిర్మాణాలకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. వేద మంత్రోచ్చారణలు, శాస్త్రోక్త పూజల నడుమ సహచర న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ రవి చీమలపాటితో కలిసి ఆయన భూమి పూజ నిర్వహించారు. అనంతరం మీట నొక్కి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇరాన్ అమెరికా యుద్ధ నేపథ్యంలో ఏర్పడిన క్లిష్ట పరిస్థితులను వివరిస్తూ ఆర్థిక సహాయం కోరిన ఇద్దరు ఇరాన్ విద్యార్థినులకు జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆర్థిక సహాయం అందజేశారు. ఏయూలో ఫార్మసీ కోర్సు చదువుతున్న జీనాబ్ సోల్మాజ్ అనే విద్యార్థినులకు జిల్లా సంజీవని నిధి నుంచి 50,000 విలువ గల చెక్కును, కనకమహాలక్ష్మి దేవస్థానం సమకూర్చిన 50,000 నగదు కలిపి ఆర్థిక సహాయంగా అందించారు. పీఎం శ్రీ పాఠశాలల అమలు పురోగతిపై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యదర్శి డాక్టర్ రాఘవ్ లాంగర్ విశాఖ జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పీఎం శ్రీ పాఠశాలలో వొకేషనల్ ఎడ్యుకేషన్ ల్యాబ్లు, సైన్స్ ల్యాబ్లు, లైబ్రరీలు, డిజిటల్ క్లాస్ రూములు, క్రీడా గదులు, కిచెన్ గార్డెన్లు తదితర సౌకర్యాలను ఆయన పరిశీలించారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా కిషోరి వికాసం ప్రాంతీయ వర్క్షాప్ నిర్వహించారు. కిషోర బాలబాలికల సాధికారత, భద్రత, విద్యా కొనసాగింపు మరియు నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మిషన్ వాత్సల్య సంయుక్త డైరెక్టర్ శిరీష ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కిషోరి వికాసం కార్యక్రమ లక్ష్యాలు, మార్గదర్శకాలు మరియు వేసవి శిబిరాల నిర్వహణ విధానంపై వారికి సమగ్రంగా వివరించారు. ఆస్తి పన్ను వసూళ్లలో రికార్డు స్థాయిలో ప్రగతి సాధించినందుకు జీవీఎంసీకు రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. విజయవాడ వేదికగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కమిషనర్ల వర్క్షాప్ సందర్భంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ చేతుల మీదుగా ఈ అవార్డును, ప్రశంసా పత్రాన్ని జీవీఎంసీ డిప్యూటీ కమిషనర్ ఎస్ శ్రీనివాసరావు స్వీకరించారు. ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఇట్లు శ్రీనుబాబు, విశాఖపట్నం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.